నమస్తే అండి, వెల్కమ్ టు గీతలు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు బ్రోకలీ అనే ఒక మంచి ఔషధాలు ఉన్న పోషకాలు అధికంగా ఉండే కూరగాయగా రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది, ఎముకలు బలోపేతం చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది. మరి ఇంత మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉన్న ఈ బ్రోకలీని ఎలా మనం కుక్ చేసుకొని తింటే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపుగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా బ్రోకలీని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. బ్రోకలీని ఎప్పుడైనా హాట్ వాటర్లో కాస్త పసుపు ఉప్పు వేసి ఒక 2 minutes వరకు ఇలా ఉడికించుకోవాలి. మనకు కనిపించని పురుగులు లాంటివి ఏమైనా ఉంటే అవి క్లీన్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఒక గార్లిక్ని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ని తీసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత గార్లిక్, రెడ్ చిల్లీ పీసెస్, ఆనియన్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత 1 స్పూన్ టొమాటో సాస్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ బ్రోకలీ ముక్కలు అన్నిటినీ ఇందులో యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలిసిపోయేట్టుగా కలుపుకోవాలి. అంతటిని ఇలా కలిపేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతటిని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ బంద్ చేద్దాం. అంతే అండి, ఇక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా షార్ట్ టైంలో మన బ్రోకలీ అయితే రెడీ అయిపోయింది కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా హ్యాపీగా తినవచ్చు ఈ హెల్దీ రెసిపీని. క్యాన్సర్ కణాలని సైతం నశింపజేసే శక్తి ఈ బ్రోకలీకి ఉందండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కంపల్సరీ తినవలసిన ఫుడ్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. మరో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.